భయపడ్డాను ఫస్ట్. అంటే భయం నా వల్ల కాదు, నేను హ్యాండిల్ చేయగలుగుతాను అన్న విషయం నాకు తెలుసు. కానీ కిషోర్ ఎలా హ్యాండిల్ అవుతాడు, రియాక్ట్ ఎట్లా అవుతాడు అన్న విషయం నాకు తెలియదు. బికాజ్ కిషోర్కి పెట్స్ అంటే ఇష్టం కానీ పిల్లలంటే ఇష్టం లేదు. సో పిల్లలంటే భయపడతాడు. పిల్లలు అక్కడ ఉన్నారంటే ఆయన అక్కడెక్కడో ఉంటాడు. అలాంటిది ఇంత మారుతాడని మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బాబు పుట్టాక. బట్ ఐఎమ్ హ్యాపీ. తనువు మోసిన ప్రాణమా, మనసున ఆనందమా, కీడు నీదరి చేరు క్షణమే ఆగునా జీవం. సూర్యరేఖల నయనమా, చంద్రకాంతుల హాసమా, వెలుగు పంచిన నీ తేజమ్మే హాయనా. On the day of delivery, how did it happen? ఒక ఎక్సైట్మెంట్ అయితే లేదు. అంటే పిల్లలు వస్తున్నారు, ఇంటికి ఒక పర్సన్ వస్తున్నాడు అని ఎంతూజియాజం కానీ ఎక్సైట్మెంట్ లేదు. ఈషా గురించి ఉండేది మొత్తం టెన్షన్ అంట. పిల్లలు అది అంతా కాకుండా ఎట్లా హ్యాండిల్ చేస్తుంది, సర్జరీ ఫస్ట్ టైం వెళ్తుంది అది అని. కానీ ఏమో తెలియదు. కానీ పుట్టిన తర్వాత వాడి లోపలికి పిలిచారు నన్ను. అర్థంగా చూడగానే నాకు ఇక కథం కళ్ళలో నీళ్ళు అట్లా నేను రియాక్ట్ అయితే నేను కూడా అనుకోలేదు. హీ క్రైడ్ సో మచ్. ఆ బేబీని పట్టుకొని ఏడుస్తూనే ఉన్నాడు. వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళేసి హక్ చేసుకొని మరీ ఏడ్చాడు. ఓకే, దిస్ వాజ్ గుడ్. ఎక్స్పెక్టెడ్ కాదు ఇది. నీ పదం ఎగరాలిరా, నింగి అంచులు దాటగా, ప్రతి మదినను ప్రేమ నింపరా, ధరణిక ప్రేమమయం రాగా. ఇక అబ్బాయి అనగానే మా వాళ్ళ హ్యాపీనెస్ కి అసలు లిమిట్స్ లేవు. అందరూ గాల్లో ఉన్నారు. ఇక నేనేమో నాకు టెన్షన్, ఇది ఎట్లా ఉంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని చూపించట్లేదు, దీని గురించి ఏంటి అని. కానీ అక్కడ నాకు సర్జరీ అవుతుంది, ఇక్కడేమో నాకు శివుడు పాట నడుస్తుంది. ఓకే, శివయ్య పుట్టారు అని చెప్పేసి కళ్ళల్లో ఇలా ఏడుస్తూనే ఉన్నా. వాడి ఏడుపు నా కళ్ళల్లో బ్లైండ్ స్పాట్ ఉండే. ఇంకా వాడి ఏడుపుతోటి వాడి చిన్న టచ్, దట్ వాజ్ అ ప్యూర్ బ్లెస్ అనమాట. కష్టకాలము వచ్చిన భయము వలదు నా చిన్న, కలతలనెదురుకొన్న సమయము నగవు విడువకు పెదవినా, తెరము గలిగిన తపము గోనిన దీపమారదు హృదయంలో, కరుణ దయ ధర్మమను జ్యోతుల వెలుగు నింపరాంతరిలో, నీవు వినయుడై ఓ విజయుడై అసలు లోకాలనేలా. చూస్తుంటే లైక్ ఒక్కొక్క బాడీ పార్ట్ చూస్తుంటే అసలు నిజంగా అసలు అందరూ సినిమాలో ఎందుకు ఎంత ఎమోషనల్ అవుతారు అనుకుంటుండే, కానీ ఆ మూమెంట్ వచ్చినప్పుడు తెలుస్తుంది ఎవరికైనా. మొత్తం 24 hours నేను ఐసీయూలోనే పెట్టేశారు. వాడు నా దగ్గర కూడా లేడు. ఆ తర్వాత ఎప్పుడైతే నేను వాడి దగ్గరికి వెళ్ళి వాడిని నా దగ్గర తీసుకున్నానో, ఇట్ వాజ్ బ్యూటిఫుల్.